క్రీస్తు భార్యగా, దేవుని భార్యగా, తల్లి అయిన దేవునిగా, పైనటువంటి యెరూషలేముగా మనకు పరిచయం చేసి, ఆయన దేవునిగా తను తాను పరిచయం చేసుకుని, లేకపోతే క్రీస్తుగా తను తాను పరిచయం చేసుకుని, మనము వాడుతున్నటువంటి 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్నే వారు వాడుతూ, ఆ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో నుంచే తను తాను యేసుక్రీస్తుకు సమానముగాను, యేసుక్రీస్తు తిరిగి వచ్చినటువంటి రెండవ రాకడగాను చెప్పుకుంటున్నటువంటి క్రైస్ట్ ఆన్ హార్న్ సాంగ్ గారి గురించి, మరియు ఆయన భార్య అయినటువంటి జాంగ్ గిల్ జా గురించి మనం మాట్లాడబోతున్నాం. Just as God the Father exists, do you think God the Mother exists? God wanted to show us that just as our physical life is given to us by our physical mothers, eternal life is given to us by our Heavenly Mother. Then God said, "Let us make man in our image, in our likeness." God does not just exist as one, the Father. However, the Bible teaches us that God created man in the image of God. Male and female, He created them. The fact that when God created man in His image, male and female were created, is evidence that there exists the male image of God, the Father, and the female image of God, the Mother. The church like Isaac, which believes in God the Mother, will inherit the kingdom of heaven. ఆమె చెప్పే విషయాలు తరువాత ఆ సంఘము అంటే తల్లి సంఘముగా పిలువబడే, లేకపోతే క్రీస్తు సంఘంగా పిలువబడే కొరియాలో ఉన్నటువంటి ఈ సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు సంఘముగా చాలా సంఘాలు ఈ రోజుకు మనకు పరిచయం అవుతూ ఉంటాయి. క్రైస్ట్ చర్చ్గా మనకు ఎంతో మంది పేర్లు పెట్టుకుంటారు. అయితే ఆ అందరూ క్రైస్ట్ చర్చ్ల గురించి నేను మాట్లాడటం లేదు. కొరియాలో ఉన్నటువంటి వరల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి ఈ సంస్థ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ సంస్థకు మీరు వీడియోలో చూసినట్లుగా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నట్లుగా, చాలా మంది ఈ క్రీస్తును అనుసరించే వారు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వారు కొరియాలో మాత్రమే కాదండి, ఈ రోజుకు మన నగరంలో కూడా ఎంతో మంది ఇలాంటి బోధకు వారు లోబడి ఆ సంఘంలో వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు ఏ సంఘానికి వెళుతున్నారు ప్రజలు అన్నదాన్ని కంట్రోల్ చేయటానికి, నియంత్రించటానికి మనకు అవసరం లేదు. కానీ మన వారు ఎవరో వారు తప్పిపోకుండా ఉండటానికి మాత్రమే ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మన వారు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి సంపూర్ణ సత్యాన్ని నమ్మేవారు. అంటే 66 పుస్తకాలలో ఉన్నటువంటి సత్యానికి వేరే సత్యము యాడ్ చేయాల్సిన అవసరము లేదు, ఉన్న సత్యాన్ని తీసివేయటం అవసరము లేదు అని నమ్మేవారి గురించి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు చేసినటువంటి బలి ఒకసారే అందరి కొరకు ఒకటేసారి ఆయన చేశాడు, ఆయన నుంచి మనకు సంపూర్ణ రక్షణ లభించింది అని చెప్పేటటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి క్రైస్తవులు తప్పిపోకుండా, అలాంటి క్రైస్తవులు వేరే సిద్ధాంతాన్ని నమ్మకుండా ఉండటం కోసం సాక్షి అపాలజెటిక్స్ వారి సౌజన్యంతో ఈ ప్రోగ్రాంను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సంఘం వారు చెప్పే కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. పోయిన ఎపిసోడ్లో మనం చూసుకున్నటువంటి విషయాలు ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యంగా ఈ సంఘం వారు ఇంకొన్ని మర్మమైన సత్యాలు అని చెబుతూ చెప్పే విషయాలు ఉన్నాయి. అవి నేను మీ ముందుకు తీసుకొస్తాను. అవి ఏమిటి అంటే, మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదివితే ఏముంటుంది అంటే, చూడండి, చాలా స్పష్టమైన మాటలు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అంటే మోషేకి కొండపైన చూపించినటువంటి మాదిరిని, సమస్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెయ్యాలి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి పైన కూడా ఇక్కడ ఏ మాదిరి అయితే చూపించాడో దేవుడు, అదే మాదిరి పైన అంటే పరలోకంలో కూడా ఉంది అన్నట్లుగా ఈ వాక్యాన్ని వక్రీకరించి చెబుతూ కొన్ని మాటలు చెబుతారు. అంటే ఈ లోకంలో కుటుంబాలు ఉన్నాయి, అలాగే పైన కూడా కుటుంబం ఉండి తీరాలి. ఇక్కడ మాదిరి ఉంది అంటే పైన ఒరిజినల్ ఉండి తీరాలి అన్నది ఈ సంఘం వారు చెప్పే ఒకానొక బోధ. ఆ బోధ ప్రకారం వారు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకు కుటుంబాలు ఉన్నాయి కదా, పైన కూడా కుటుంబం ఉండాలి. ఇక్కడ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, కుమారులు ఉంటారు. అదేవిధంగా పైన ఉన్నటువంటి కుటుంబంలో కూడా తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, కుమారుడు ఉండాలి.
అని చెబుతూ దానికి కావలసినటువంటి కొన్ని విషయాలను మనకు ఈ విధంగా పరిచయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను తీసుకుని వారు చెప్పదలుచుకున్నటువంటి విషయాలను మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అదేమిటి అంటే ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వరకు మనం చదివితే తండ్రిని గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. తండ్రిని గురించి పైన తండ్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను అని చెప్పేటటువంటి మాటలను చూస్తూ, సో పైన తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుటుంబాలలో ఏ విధంగా అయితే తండ్రి ఉంటాడో అదే విధంగా పైన తండ్రి ఉన్నాడు అన్న విషయం చెబుతారు. అదేవిధంగా పరలోక ప్రార్థన మనకు నేర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకేం నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి అని చెప్పారు. పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా, కాబట్టి పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటే ఈ భూలోకంలో ఉన్న తండ్రి ఏ విధంగా మనకు మాదిరి అయ్యున్నాడో పరలోకంలో తండ్రి నిజంగా ఒరిజినల్గా ఉన్నాడు అనే విషయాన్ని మనకు వారు గుర్తు చేస్తూ ఉంటారు. దానితో మరి నిజమైన క్రైస్తవులకు పెద్ద సమస్య ఏమీ లేదు. ఎందుకు అంటే దేవుణ్ణి క్రైస్తవులు తండ్రి అనే పిలుస్తారు. దేవుణ్ణి క్రైస్తవులు తండ్రి అని ఉచ్చరించి ఆయన పిల్లలుగా మనం నమ్ముతాం. ఎందుకు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరూ యేసును గ్రహించారో, ఎందరూ యేసును స్వీకరించారో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి మనము అబ్బా తండ్రి అని పిలవటంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ముందు చూడండి, తండ్రికి కుమారుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మత్తయి సువార్త 12వ అధ్యాయం 4-6 వరకు ఉన్నటువంటి మాటలను చదువుతూ వారు ఏం చెబుతారు అంటే, ఈ లోకంలో యేసు ప్రభువు వచ్చి పస్కా పండుగను, అదేవిధంగా ఆయన రక్తమును శరీరమును తినేటటువంటి ఒక ఆచారాన్ని ఆయన పెట్టడం ద్వారా ఆయన మనకు పస్కా పండుగను ఎస్టాబ్లిష్ చేశారు అన్న విషయం చెబుతూ ఉంటారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాలు గనక చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటల ప్రకారం మనకేమర్థమవుతుంది అంటే, యేసు ప్రభువు దేవాలయము కంటే నేను గొప్పవాడని అని చెప్పుకుంటూ, సబ్బాతు కంటే నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నప్పటికీ సబ్బాతును ఆచరించాడు అన్న విషయాన్ని మనకు వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 4-6 వచనాలలో యేసు ప్రభువు తన్ను తాను దేవాలయం కంటే గొప్పవాడుగా, దేవుని కుమారుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, మరి తల్లి ఎక్కడా అన్న ప్రశ్న వేస్తారు. వినేవారికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు, వినేవారికి కొంచెము క్రొత్తదిగా ఉండవచ్చు, కానీ వారు బోధించే మర్మమైన సత్యాలుగా చెప్పబడే వాటిల్లో ఇది ఒకటి. అదేమిటి అంటే, పైన దేవునికి ఒక కుటుంబం ఉంది. తండ్రి అయిన దేవుడు తండ్రి, కుమారుడైన దేవుడు కొడుకు. ఆయనకు భార్య లేకపోతే, అంటే తండ్రి అయిన దేవునికి భార్య లేకపోతే కుమారుడు ఎలా వస్తాడు అన్నది ప్రశ్న. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:25-26లలో మాదిరిగా చెప్పబడినటువంటి సీనాయి కొండ, లేకపోతే సారాతో పోల్చబడినటువంటి సీనాయి కొండగా మాట్లాడుతూ పైనున్న యెరూషలేమును గురించి పౌలు భక్తుడు చెబుతున్నాడు. చూడండి 26వ వచనం ఏమంటాడు అంటే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అంటున్నాడు. అంటే పైన ఒక తల్లి ఉంది అన్న విషయాన్ని ఈ సంఘం వారు మనకు పరిచయం చేస్తారు. ఆ పైన ఉన్న తల్లి దేవుడైనటువంటి యెహోవాకు భార్య, ఆ వారిద్దరికీ కలిగినటువంటి కుమారుడే యేసు ప్రభువు అన్నట్లుగా మనకు నేర్పించే ప్రయత్నం చేస్తారు. ఆ తండ్రి ఇంకెవరో కాదు, క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్గా ఈ లోకానికి 2వ మారు క్రీస్తుగా వచ్చినటువంటి నిజమైన క్రీస్తు అని చెబుతూ ఉంటారు. దీనికి వారు తీసుకునేటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను. ఏమిటి అంటే, ఒకసారి చూడండి, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 3:1 అంటే ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో అన్ని పనులకు, ఆకాశము కింద జరిగే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది, ఒక సీజన్ ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ సీజన్ అంటే ఒక సమయము, ఒక ఋతువు ఎలా ఉంటుందో అలాగే దేవుడు ఈ లోకాన్ని దర్శించటానికి కూడా ఒక సీజన్, ఒక ఋతువు, ఒక సమయం ఉంది అంటూ వాళ్ళు చెప్పుకొస్తారు. ఏం చెప్పుకొస్తారు అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు తిరిగి వెళ్ళిపోతూ ఏం చెప్పారు అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామములో వారికి బాప్తిసం ఇవ్వండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు. అంటే తండ్రికి ఒక యుగము, కుమారునికి ఒక యుగము, పరిశుద్ధాత్మకు ఒక యుగము ఉంది అన్నట్లుగా వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు. తండ్రి యుగము ఏమిటి అంటే పాత నిబంధన గ్రంథము ఒక 2000 సంవత్సరాలకు
గతించిపోయింది. తరువాత కుమారుని యుగము 2000 సంవత్సరాలు నడిచింది. ఆ తరువాత పరిశుద్ధాత్మ యుగము ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ యుగము ఇంకేదో కాదు, క్రైస్ట్ ఆన్ హాన్ సాంగ్ గాను ఆయన భార్య అయినటువంటి ఛాంగ్ గిల్ ఝా గాను ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగము నడుస్తూ ఉంది అని చెప్పుకొస్తూ ఉంటారు. దానికి ఒకసారి చూడండి, మరి దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 55 వరకు గనక చూస్తే, మనకు నిత్య జీవము రావటానికి యేసు ప్రభువు కొన్ని విషయాలు చేశాడు. అదేమిటి అంటే, యేసు ప్రభువు తన శరీరాన్ని, తన రక్తాన్ని త్రాగుటకు, ఒక నిదర్శనముగా త్రాగుటకు పెట్టినటువంటి దేవుని బల్ల అనే ఒక ఆచరణను గురించి మాట్లాడుతూ, ఆ రాత్రి అంటే ప్రభు రాత్రి భోజన సమయంలో పలికిన మాటలను ఉటంకిస్తూ వారు ఏం చెప్తారు అంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్న వచనాలను తీసుకుని వారేం చెప్తారు అంటే, ఈ దేవుని కుటుంబములో మనము భాగస్థులము అవ్వాలి అంటే, దేవుని కుటుంబములో పాలి భాగస్థులముగా ఉండాలి అంటే, మనకు ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ భాగస్థుడుగా అవటానికి ఆ కుటుంబములో రక్త సంబంధము ఎలా అవసరమో, అలాగే క్రీస్తు రక్తాన్ని మనము త్రాగటము ద్వారా ఆయన కుటుంబములో భాగస్థులము అవుతాము అంటూ వీరు మొదటి ఫౌండేషన్ వేస్తారు. అదేమిటి అంటే, పస్కాను ఆచరించాలి. పస్కాను ఆచరిస్తూ అదే విధముగా 7వ దినము అయినటువంటి శనివారమును సబ్బాతుగా ఆచరించి తీరాలి. ఆచరించి తీరుతూ దేవుని యొక్క బల్లలో పాల్పంపులు పొందినప్పుడు మాత్రమే దేవుని పిల్లలుగా, అంటే క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారి మరియు జాంగ్ హిల్ జా గారి పిల్లలుగా మనము ఈ లోకంలో తిరగగలుగుతాము. పైలోకంలో కూడా మనకు అలాంటి బెనిఫిట్స్ లేకపోతే అలాంటి అధికారం ఉంటుంది అన్నట్లుగా వారు చెబుతూ వస్తారు. అంటే వారు చెప్పే విషయానికి ఒకసారి సారాంశం చూడండి. ఇప్పుడు ఆఖరి యుగం నడుస్తూ ఉంది. ఆఖరి యుగంలో నిజమైన రక్షణ రావాలి అంటే, నిజమైన రక్షణ క్రైస్తవుడిగా నీకు దొరకాలి అంటే, క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారిని, అంటే కొరియాలో పుట్టినటువంటి క్రీస్తును నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు మాత్రమే నీకు రక్షణ అన్నట్లు వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎంతోమంది దానిని నమ్మి బైబిల్ చదువుతూ గ్రుడ్డివారిలాగా వారు చెప్పే మాటలను వింటూ కూడా ఉంటారు. కాబట్టి క్రైస్ట్ ఆన్ సాంగ్ గారు ఎందుకు ఈనాటి క్రీస్తుగా మనం అంగీకరించాలి అంటే, ఈనాడు ఆయన పాస్ ఓవర్ లేకపోతే పస్కా పండుగను ఆచరించమని బోధించారు కాబట్టి, దాని ద్వారా ఆయన పిల్లలముగా మనం మారతాము అని చెప్పారు. కాబట్టి ఏ రకంగా అయితే క్రీస్తు తన రక్తాన్ని త్రాగమని చెప్పాడో, అదేవిధంగా క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు పస్కాను ఆచరిస్తేనే మీరు నా పిల్లలు అని చెప్పాడో, కనుక మనము ఆయననే నమ్మాలి. ఇప్పుడు ఆయనే మన దేవుడు అని చెబుతూ మీకు కనిపించే ఈ వెబ్సైట్లో చెబుతూ ఉంటారు. మీకు కనిపించే ఈ వెబ్సైట్ వారి అధికారికమైనటువంటి వెబ్సైట్. ఆ వెబ్సైట్లో వారు నమ్మే విశ్వాస సూత్రాలు చాలా చక్కగా రాశారు. దాన్ని గనక మీరు చదివితే, మరి నేను చెప్పే మాటలు, అక్కడ రాస్తున్నటువంటి మాటలను నేను సరిగ్గానే ప్రాతినిధ్యం వహిస్తూ మీ దగ్గరికి తీసుకొస్తాను అన్న విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ దృక్పథాన్ని కొంచెం చూద్దాం. నిజముగా క్రైస్తవులుగా చెప్పుకునే, నిజముగా 66 పుస్తకాలలో ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే అనుసరించే క్రైస్తవులు నమ్మే ఈ విశ్వాసాన్ని ఇప్పుడు చూడండి. మొట్టమొదటిది, క్రీస్తు బల్ల యొక్క విషయాన్ని మనం గమనిద్దాం. క్రీస్తు బల్ల ఎందుకు పెట్టారు? క్రీస్తు బల్ల వలన మనకు రక్షణ కలుగుతుంది అని యేసు ప్రభువు చెప్పాడా అన్న విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తు ఏమన్నాడు అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి మనం వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చక్కగా దేవుని బల్ల యొక్క విశిష్టత లేకపోతే దేవుని బల్ల యొక్క అధికారిత మనకు చెప్పబడి ఉంది. ఇక్కడ ఏముంది అంటే 24వ వచనం నుంచి నేను చదువుతాను. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టకై దీనిని చేయుడు అని చెప్పాడు. అంటే మొట్టమొదటిగా ఎందుకు దేవుని బల్లను మనకు
ఏర్పరచారు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏం చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనలో ఏముందని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, యేసు ప్రభువు నా కోసము దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు క్రీస్తు అయి ఉండి ఈ సకల లోకాలను సృష్టించిన వాడు అయి ఉండి నాలాగా మనిషిగా పాపపు శరీరమును ధరించుకున్నా కానీ పాపిగా కాకుండా పాపమును తనలో చంపటం కోసం శిలువ మరణము ఆయన పొందాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను చావవలసిన ప్రదేశంలో యేసు ప్రభువు చనిపోయాడు, ఒకేసారి ఆయన నా కొరకు రక్షణను సంపూర్ణం చేశాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తరువాత ఏమంటున్నాడు అంటే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. శరీరములోను రక్తములోను ఒకే మాట చెబుతున్నాడు. ఏమిటి అంటే, జ్ఞాపకం చేసుకోండి, నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, నేను ఇచ్చిన ఉదాహరణను జ్ఞాపకం చేసుకోండి, నేను జీవించిన జీవన శైలిని జ్ఞాపకం చేసుకోండి, నేను మరణించిన పద్ధతిని జ్ఞాపకం చేసుకోండి, నాలాగా మీరు సిలువనెత్తుకొని నడవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను కేవలం మిమ్మల్ని సిలువనెత్తుకొని నడవమని మాత్రమే అడగటం లేదు, కానీ పౌలు భక్తుడు చెబుతున్నట్లుగా ఆయన మరణ పునరుత్థానాలలో మనము పాలిభాగస్థులము అవ్వాలి అని ప్రభువు పిలుస్తున్నాడు. బాప్తిసము అనేటటువంటి ప్రక్రియ ద్వారా లోకానికి చనిపోయి దేవుని కొరకు జీవించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. ఆయన నేర్పించినటువంటి విశ్వాస సూత్రాలను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమని చెబుతున్నాడు అంటే, ఒకసారి చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. 28వ వచనంలో తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోని తాగాలి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు బల్ల గురించి చెబుతున్నాడు. ఈ బల్ల రక్షణ కొరకు పెట్టింది కాదండి. రక్షణ పొందాలి అంటే ఈ బల్లలో పాల్గొనాలి అని కాదు. రక్షింపబడిన వారు యేసు క్రీస్తునందు నిలిచి ఉండటం కోసము తమ్ము తాము పరీక్షించుకోవటం పెట్టినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఇది ప్రేక్షకులు గమనించాలి, నిజమైన క్రైస్తవులు గమనించాలి. ఒకవేళ క్రొత్త క్రీస్తు వచ్చి ఇది చేస్తేనే రక్షణ అని యేసు ప్రభువు చెప్పాడు అని చెబితే అది అబద్ధ బోధ. ఎందుకు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చూస్తే చాలా చక్కటి మాట దేవుని వాక్యము చెబుతుంది. ఏమని అంటే, 16వ వచనం మనం చూస్తే, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము, మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము మూలమునే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అంటే క్రియల మూలముగా కాదు, బల్లలో పాల్గొనకపోవడం ద్వారా మనకు రక్షణ లేదు, ప్రార్థన చేయకపోవటము ద్వారా మనకు రక్షణ లేదు, ఆదివారము గుడికెళ్ళటమో శనివారం గుడికెళ్ళటమో ద్వారా మనకు రక్షణ లేదు. మనకు రక్షణ కేవలము యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే ఉంది. ఏమిటి ఆ విశ్వాసం? ఎలాంటి విశ్వాసం ద్వారా మనకు రక్షణ? ఎలాంటి క్రీస్తు ద్వారా మనకు రక్షణ అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో గత ఎపిసోడ్లో నేను చెప్పినట్లుగా, ఒకటేసారి నా పాపముల నిమిత్తము యేసు ప్రభువు అతి పరిశుద్ధ స్థలములోకి తన రక్తాన్ని తీసుకుని అర్పణగా ఆయన ప్రవేశించాడు. గొర్రెల రక్తము, కోడెల రక్తము మన పాపాన్ని శుద్ధీకరించదు అని తెలిసి 1 యోహాను 1వ అధ్యాయముల ప్రకారము ఆయన మనకున్నటువంటి ప్రతి పాపాన్ని మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయటానికి ఒక్కసారి అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఆయన ప్రవేశించాడు. దేవునికి మనకు శాంతి చేశాడు. దేవునికి మనము విరోధులమై ఉన్న సమయంలో ఆయన మనకు శాంతిని చేశాడు.
అంటే దేవుని రాజ్యానికి మనం పాలిభాగస్థులము కాదు. దేవుని రాజ్యములో ఎంటర్ అవ్వటానికి మనకు అర్హత లేదు. యేసు ప్రభువును దేవునిగా తెలుసుకున్నప్పటికీ ఆయనను మనము నోరు తెరిచి అబ్బా తండ్రి అని పిలవటానికి అర్హత లేదు. తండ్రిని మనము చేరుకోవటానికి అర్హత లేనప్పుడు యేసు ప్రభువు మన కోసము సిలువపై చనిపోయి ఒకటేసారి మనల్ని రక్షణ అనుభవంలోకి నడిపించటం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణము కారణంగా, ఆయన ఇచ్చినటువంటి బలి కారణంగా ఒక్కసారి మనము దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో యేసు ప్రభువు మనకు మధ్యవర్తిగా చేరాడు కనుక ఆయన సంఘంలో, ఆయన శరీరంలో పాలిభాగస్థులం అయ్యాం. ఆయన సంఘంలో, శరీరంలో పాలిభాగస్థులం అయిన తరువాత ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనలో ఉన్నటువంటి బలహీనతలను పరీక్షించుకుంటూ యేసు ప్రభువు కోసమే జీవించాలి అన్నటువంటి ఆయన సువార్తను తీసుకొని, ఆయన ఇచ్చినటువంటి పిలుపును తీసుకొని ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి క్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ లోకం కొరకు చనిపోయి జీవించే జీవితము, దీన్ని మనం ఏమంటాము అంటే రక్షణలో ఒక భాగముగా, శాంక్టిఫికేషన్గా చూస్తాం. లేకపోతే పవిత్రీకరణ, పరిశుద్ధీకరణ అన్నటువంటి పేరు పెట్టి దీన్ని అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడండి, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎలాంటిది అన్న విషయాన్ని గురించి నేను మీకు వివరిస్తాను. అయితే ఈ ఎపిసోడ్లో మనం ఒక విషయాన్ని గమనిద్దాం. అది ఏమిటి అంటే, క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు ఏం చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన బలలో పాల్గొనడం ద్వారా రక్షణను మీకు ఇచ్చాడో, అదేవిధంగా పస్కాను ఆచరించడం ద్వారా క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు తన్ను తాను క్రీస్తుగా ప్రకటించుకున్నారు. పస్కాను ఆచరించమని ఆయన చెప్పాడు కనుక, ఆ పస్కా ద్వారానే మనకు రక్షణ గనుక మనము ఇప్పుడు పస్కాను ఆచరించాలి అని చెబుతున్నారు. మనము నిజంగా పస్కాను ఆచరించాలా, ఆచరించకూడదా అన్న విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మీరు చూడండి. అయితే ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పే విషయం ఏమిటి అంటే, మన రక్షణ బల్లలో పాల్పంపులు పొందటం ద్వారా రాదు. మనకు రక్షణ బల్లలో పాల్పంపులు పొందకపోవటం ద్వారా పోదు. మనకు రక్షణ వచ్చింది అన్నదానికి ఒకానొక చిహ్నం ఏమిటి అంటే, మనము క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు జీవించిన జీవన శైలిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను పోలి జీవించటం కోసం మనల్ని మనం పరీక్షించుకుంటూ బల్లలో చెయ్యి వేస్తాం. బల్లలో చెయ్యి వేసినప్పుడు మనము ఆయన దగ్గర కృపా సింహాసనాన్ని మనము చేరుకొని క్షమించమని అడుగుతాం. ఆయన క్షమించమని అడిగిన వారిని క్షమించటానికి అర్హుడు, క్షమించటానికి సమర్థుడు. ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనకు ఇంకొక క్రీస్తు అవసరం లేదు. ఇంకొక క్రీస్తు వచ్చి మనల్ని ఇంకొక కొత్త నిబంధనలోకి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన రక్తములో, యేసుక్రీస్తు రక్తములో ఒకేసారి మనల్ని అందరినీ కడగటానికి శక్తి ఉంది. ఒకేసారి మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి శక్తి ఉంది. కాబట్టి కృప ద్వారానే మనం రక్షణ పొందాం. కాబట్టి ఇదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 ప్రకారము, నేను దేవుని కృపను నిరర్థకము చేయను అని చెబుతున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా గనక నాకు రక్షణ వస్తే దేవుని కృప ఎందుకు, ఇంకా దేవుని కృప నిరర్థకమైపోయినట్లే అని చెబుతున్నాడు. కాబట్టి కేవలము విశ్వాసము ద్వారానే మనకు రక్షణ, కేవలము కృప ద్వారానే మనకు రక్షణ అన్న విషయాన్ని నేను తిరిగి మీకు గుర్తు చేస్తున్నాను. కనుక ఎంతోమంది క్రీస్తులు వారికి ఉన్నటువంటి వారి బోధనను మన దగ్గరికి తీసుకుని వస్తూ, వారు క్రీస్తులుగాను, వారు చెప్పేటటువంటి సత్యము మాత్రమే సత్యముగాను, వారు చెప్పే సత్యమునికి బయట ఉంటే మనము ఎత్తబడే సంఘములో లేనట్లుగాను చాలామంది చెబుతూ ఉంటారు. అయితే చూసేవారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే, మీరు నిజమైన క్రీస్తును నమ్మాలి. ఆ నిజమైన క్రీస్తు ఒకేసారి మీకు రక్షణ ఇవ్వటానికి ఆయన కార్యము చేసి ముగించాడు, సంపూర్ణం చేశాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ మాట నిజమే. అయితే వచ్చేశాడు అని అనుకోకండి. ఆయన వచ్చేసి చనిపోయి ఇప్పటికీ గోరిలో ఉన్నాడు, లేకపోతే సమాధిలో ఉన్నాడు అని అనుకుంటే అది తప్పుడు బోధ అవుతుంది. ఎందుకు అంటే దేవుని వాక్యం చెబుతుంది, రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఆయనపై మరణం ఏలదు.
రోమిలకు రాసిన పత్రికలో చక్కటి మాట పోయిన ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను. రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మానవుడిగా పుట్టి రాడు, చిన్న బిడ్డగా పుట్టడు. ఆయన మేఘారూఢుడై వస్తాడు, బూరల ధ్వనిలో వస్తాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు తిరిగి చనిపోడు. ఇక ఆయన పైన మరణము ప్రభుత్వము చేయదు. మొదటిసారి వచ్చినప్పుడు ప్రభుత్వం చేయలేకపోయింది. 3 దినాలు మాత్రమే ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణానికి లోనయ్యాడు, మరణాన్ని గెలిచాడు. మరి యోనాకిచ్చినటువంటి ప్రవచనాన్ని సంపూర్ణం చేస్తూ 3 దినాలు ఆయన భూగర్భంలో ఉండి తిరిగి లేచి సంపూర్ణంగా అందరి ముందు పబ్లిక్గా చూస్తూ అందరూ ఉండగా ఆరోహణుడయ్యాడు. ఆయన ఆరోహణుడై ఎలా అయితే వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. ఏ మేఘాల మీదైతే వెళ్ళాడో అలాంటి మేఘాల మీదే ఆయన తిరిగి వస్తాడు. బూరధ్వనితో వస్తాడు. సమాధులు కదిలింపబడతాయి, భూమి కదిలింపబడుతుంది, అల్లకల్లోలము సృష్టింపబడుతుంది. ప్రజలు ఆయన రావటాన్ని చూస్తారు, చూసి రొమ్ము బాదుకుంటారు, చూసి ఏడుస్తారు. అయ్యో, ఈ క్రీస్తును నేను నమ్మలేకపోయానే అని రోధిస్తారు. అలాంటి క్రీస్తును మనం నమ్ముతున్నాం. అలాంటి క్రీస్తు మనకు దేవుడు. అంతేకాని కొరియాలో పుట్టి కొరియాలో చనిపోయి పెండ్లి చేసుకొని ఆయన భార్యను తల్లి దేవతగా పరిచయం చేసే క్రీస్తు మన క్రీస్తు కాదండి. బైబిల్ చెప్పే క్రీస్తు ఎంత మాత్రమూ కాదు. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటి అంటే, పైన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తల్లి కూడా ఉండాలి అని చెప్పిన మాటకు తప్పు అని దేవుని వాక్యం ఎందుకు చెబుతోంది అంటే, మరి ఇక్కడ మాదిరిగా ఉన్నటువంటి కుటుంబములో కేవలము తండ్రి, తల్లి, కుమారులే ఉంటారా? చెల్లెళ్ళు ఉంటారు, బావబావమరుదులు ఉంటారు, పెళ్లి చేసుకోవటం జరుగుతుంది, పెళ్లికి ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా ఈ మాదిరిని తీసుకోమా? మరి పరలోకంలో ఈ మాదిరిని తీసుకుంటే దేవునికి పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళకి ఇచ్చాడా? ఆయన పెళ్లిళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేశాడా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్న కాంటెక్స్ట్ లేకపోతే సందర్భంలోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనకిష్టం వచ్చినట్లుగా మనం దాన్ని వక్రీకరించి తుంచి ప్రజలకు పంచిస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి అన్నది నా అభిప్రాయం. తలలు వంచుకుంటే ప్రార్థన చేద్దాం. మరి నాతో ఏకీభవించేవారు పరమందున్న తండ్రి అని మన ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనను చేయండి. అలాంటి ప్రార్థన నేను చేసేటప్పుడు మీరు నాతో ఏకీభవించండి. పరమందు తల్లి లేదు, ఒకవేళ పరమందు తల్లి ఉంటే మన యేసు ప్రభువు తల్లి ఉంది, పరమందున్న తండ్రి మరియు తల్లి అని ప్రార్థన నేర్పించేవాడు కదా. అలాంటి ప్రార్థన మనకు నేర్పించలేదు. కాబట్టి నేను చేసే ప్రార్థనతో ఎవరైతే నిజమైన క్రీస్తును నమ్ముతున్నారో వారు ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మరణానికి మరీ పాత్రుడు ఆయన కాడు అన్న విషయాన్ని, ఆ సత్యాన్ని మీ యొక్క వాక్యం నుంచి మేము చూసుకున్నాం. మీరు మమ్మల్ని వినేవారిని, చూసేవారిని ఆశీర్వదించండి. రేడియో ద్వారా, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ కంటెంట్ని చూస్తున్నారో వారు ఆశీర్వదింపబడి మీలో బలపడటానికి, మీలో ఎదగటానికి మీరు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.